హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే లంచ్ లోకి నేను పెసరపప్పు బీరకాయ కర్రీ అయితే చేశానండి. ఫస్ట్ టైం చేయడం ఇలాగా కాంబినేషన్ లో. ఇంతకు ముందు ఎన్నోసార్లు బీరకాయ కర్రీ చేశాను, కానీ శనగపప్పుతో బీరకాయ కర్రీ చేశాను. ఫస్ట్ టైం నేను పెసరపప్పుతో ట్రై చేయడం, అది కూడా శనగపప్పు ఇంట్లో లేదు సమయానికి. నేను అన్నిటికీ సిద్ధం చేసేసుకున్నాను. బీరకాయలు కట్ చేసేసాను, టమాటోస్ ఆనియన్స్ అన్ని కట్ చేసేసాను. లాస్ట్ కి చూస్తే శనగపప్పు ఇంట్లో లేదు. ఇంకా తీసుకొచ్చే టైం కూడా లేదు, ఎందుకంటే పాపకి వ్యాక్సిన్ వేయడం కోసం తీసుకువెళ్ళాలి ఇంజక్షన్లు వేయడానికి. ఇంకా టైం లేదు. ఫాస్ట్ గా 9:30 కల్లా వంట కంప్లీట్ చేసేసి వెళ్తే అక్కడ ఎంత టైం అవుతుందో ఏంటో అనుకొని, ఇంకా తిరిగి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా, కంప్లీట్ చేసి వెళ్తే వచ్చిన వెంటనే తినొచ్చు అనుకుని అయితే నేను వంట స్టార్ట్ చేశాను. ఇంకా శనగపప్పు లేదు, పెసరపప్పు ఉంది. చాలా రోజులైంది తీసుకొచ్చి, ఇంకా పురుగు పట్టేస్తుంది, దీంతో వేస్ట్ చేసేద్దాము అనుకున్నాను. అప్పటికి డౌట్ గానే స్టార్ట్ చేశానండి. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తిన్న తర్వాత ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. శనగపప్పు అంటారు, కానీ నాకు అంతగా నచ్చేది కాదు, కానీ దాంతోనే చేసేదాన్ని. పెసరపప్పుతోని చాలా 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 బాగుంది. ప్రాసెస్ ఏంటంటే, ఆనియన్స్ 2 తీసుకున్నాను, టమాటోస్ ఒక 3 తీసుకున్నాను. ఆనియన్స్ మీడియం సైజ్ అండి, పెద్దదైతే ఒకటి చాలు. ఇంకా బీరకాయ ఒకటి తీసుకున్నాను, మా ఇద్దరి కోసమే కదా, ఇంకా మిగిలిపోతుంది అనేసి. ఇంకేం లేదండి, బాణాలు తీసుకుని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే కట్ చేసి తీసిపెట్టే ఛాన్సెస్ ఉండదు, వాటితో పాటు తినేయచ్చు. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ లో పసుపు ఉప్పు వేసుకున్నామంటే టమాటోస్ త్వరగా మగ్గుతాయి. ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే. ఇంకా టమాటోస్ మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకున్నాను. అప్పటికి పెసరపప్పు అంతా మొత్తం, ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు నానబెడితే అందులో 1/2 గ్లాస్ పెసరపప్పు మాత్రమే వేసాను. 1/2 గ్లాస్ నేను తినేసానండి ఉత్తగానే. అంటే ఎలా వస్తుందో ఏంటో అని డౌట్ గా చేశాను కదా, అందుకని. తిన్న తర్వాత మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత తిన్నాను కదా కర్రీని, అప్పుడు అనుకున్నాను ఏదో పచ్చిగానే తినేసానే, మొత్తం వేసేసి ఉంటే ఇంకా బాగుండేది అనేసి. ఇంకా పెసరపప్పు వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఒక 5 మినిట్స్ కంతా బీరకాయలు కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి కారం వేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఏ మసాలాలు ఏ పొడులు కూడా వేయలేదు. ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్ అండ్ టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా వాటర్, అంతే అండి. కావాల్సింది ఇంకేం అవసరం లేదు. సింపుల్ గా చేసుకున్నా సరే చాలా 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 బాగా వచ్చింది. నేను ఇంకెప్పుడు శనగపప్పుని యూస్ చేయాలి అనుకోవడం లేదు. పెసరపప్పుతోని నేను బీరకాయ పప్పు అనేది చేస్తాను. చాలా బాగా వచ్చిందండి. అలాగే అన్నంలో కలుపుకోకుండా తిన్నా కూడా సూపర్ గా ఉంది. రసం పెట్టాలనుకున్నాను దీంతో పాటు, కానీ రసం అంటే అవసరం లేకుండా పోయింది, అంత టేస్ట్గా వచ్చింది. మేము ఇంకా వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి టైం ఒక 11 అయిందిలేండి. వచ్చి నేను అన్నం వండుకున్నాను. ఎంతో లేట్ అవుతుంది అనుకున్నాను, వెళ్ళగానే వేసేసారు. పాపకి 4 ఇంజక్షన్లు వేశారండి. పాపం బిడ్డ చాలా బాగా ఏడ్చేసింది. సరే అండి, నేను చేసిన కర్రీ విధానం ఎలా ఉంది, మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.